వెల్కమ్ టు నెల్లూరు వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీ పొటాటో ఫ్రై తయారు చేసి చూపిస్తున్నానండి. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 10 మినిట్స్లో తయారు చేసుకునే పొటాటో ఫ్రై అండి. చాలా ఈజీ. నేను తరచూ చేస్తూనే ఉంటాను. అంటే మామూలుగా దొండకాయ అయినా బెండకాయ అయినా చేసినా ఇది కూడా పక్కన చేసి పెట్టేస్తానండి, నాకు అలవాటు. ఇట్లా 1/2 కేజీ నేను పొటాటోస్ తీసుకున్నానండి. తీసేసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అట్లా మీరు దాన్ని పీల్ ఆఫ్ చేసేసుకోండి. పీలర్తో పీల్ ఆఫ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత దాన్ని మనం ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న ఈ పొటాటోస్ని నేను చెప్పిన పద్ధతిలోనే ఇలా చిన్న చిన్న చక్రాల్లాగా కొంచెం మందంగా ఈ పొటాటోస్ని ఫ్రై ముక్కలుగా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పొటాటో తొందరగా ఏగుద్ది, మరియు చాలా రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టుగా మనకి ఫ్రై రెడీ అవుతుందండి. ఇట్లా పొటాటోతో చాలా రకాలైన రెసిపీస్ చేయొచ్చు. నేను మీకు పొటాటోతో చాలా రకాలు చేసి చూపిస్తాను. మనకి ఎక్కువగా వంకాయ, పొటాటో వీటితో ఎక్కువగా మనకి కర్రీస్ తయారు చేయడానికి ఈజీ అవుతుందండి. నూనె తగినంత వేసుకొని ఖచ్చితంగా ఆవాలు వేయండి. వేస్తే చాలా టేస్ట్ వస్తుంది ఈ ఫ్రైకి, పొటాటో ఫ్రైకి. ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ కానీ ఏం కూడా వేయకూడదండి. కొంచెం సేపు ఈ నూనెలో ఫ్రై అవ్వాలండి ఈ పొటాటో అంతా కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఫ్రై అయింది అనుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ స్టేజ్లో కొంచెం లిడ్ పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్ వేయాలండి. ముందుగా సాల్ట్ అయితే వేయద్దు, ఎందుకంటే అది పేస్ట్ అయిపోతుందండి. ఆలు అంతా కూడా క్రిస్పీనెస్ రాదు మీకు. ఇట్లా అయిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ లిడ్ ఓపెన్ చేసేసుకొని మనం సాల్ట్ తర్వాత మళ్ళీ మనం ఇంకా ఈ కారము, గరం మసాలా ఇవన్నీ కూడా 1 by 1, పసుపు ఇవన్నీ కూడా 1 by 1 వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలండి, లేదంటే చాలా కారం వచ్చేస్తుంది. నేను ఇదంతా కూడా 1/2 కేజీ పొటాటోకి చెప్తున్నాను. మీరు ఎక్కువగా చేసుకోవాలంటే చెప్పిన ఇంగ్రీడియంట్స్ అని కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇది గరం మసాలా పౌడరు. అంతేనండి, క్రిస్పీ ఆలు రెడీ అయిపోయింది. ఇంకొంచెం వేగితే అంటే మనం వేసిన ఈ పసుపు, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ కూడా పట్టాలి. అంతేనండి, ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పులోకైనా, రసంలోకైనా, దేంట్లోకైనా, సాంబార్లోకైనా సూపర్గా ఉంటుందండి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. నేను ఎప్పుడు తరచూ చేస్తూనే ఉంటాను. మా పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి ఈ ఫ్రైని. దీంట్లో ఇంకా ఎటువంటి మసాలాలు ఏమి వేయనవసరం లేదు. నేను చెప్పిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి పొటాటో ఫ్రై చేయండి. మీరు 1 కేజీ చేసినా కానీ అయిపోతుందండి. చూడండి, నేను ఇప్పుడు కొంచెం చాక్తో అట్లా అంటున్నాను చూడండి. మొత్తం కూడా బాగా ఉడికిపోయింది, అంటే ఫ్రై అయిపోయింది. ఇంకా ఎమ్మి పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ ఆలు ఫ్రై తయారు చేసుకొని తినండి. మీరు ఎప్పుడు కూడా మీ ఆహారంలోకి ఈ ఆలు ఫ్రైని మీరు చేర్చుకుంటారు. నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి.